బెంగళూరు దొన్న బిర్యానీ ట్రై చేసా, చాలా బాగుంది, టేస్ట్ కూడా పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. బిర్యానీకి పుదీనా పక్కా ఉండాలి, మిగిలిన దానికి వేసుకోకపోయినా దొన్న బిర్యానీ అంటే పుదీనా పక్కా ఉండాలి. పుదీనా ఎంత క్వాంటిటీ తీసుకున్నానంటే మనం 5 రూపాయలకి ఎంత ఇస్తారో అంత పుదీనా తీసుకున్నాను నేను ఒక గ్లాస్ బియ్యంకి. దొన్నె బిర్యానీకి సీరగ సాంబార్ రైస్ అని ఉంటుంది, అది వాడతారు. అది ఎలా ఉంటుంది అంటే సేమ్ ఇంకా జీలకర్ర ఎంత సన్నగా ఉంటుందో అంతే ఉంటుంది. ఆ రైస్ వల్ల ఏంటంటే రైస్కి బాగా మసాలా పట్టేసుకుంటుంది, అందుకని ఆ రైస్ వాడతారు. అందరూ అదే వాడరు, మన దగ్గర ఉన్న ఇంట్లో బియ్యం కూడా వాడుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేను బియ్యాన్ని 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను, నానబెట్టాను. ఆ తర్వాత చికెన్ మ్యారినేట్ చేద్దామని చికెన్లో పసుపు ఉప్పు వేసి బాగా కడిగేసాను. మనం కడిగినప్పుడు వాటర్ని సింక్లో పోయకూడదంట, దానివల్ల బ్యాక్టీరియా మొత్తం చేరుద్ది అన్నారు, అందుకని నేను బయట పడేస్తాను. ఇప్పుడు చికెన్ కడిగిన తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా చికెన్ మసాలా మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ తర్వాత పెరుగు కూడా యాడ్ చేసి పక్కన పెట్టాను. అంటే మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసుకోవటం కోసం అందులో మ్యారినేషన్ చేసి పక్కన పెట్టాను. దొన్నె బిర్యానీకి ఈ పుదీనా ఇవన్నీ ఆకులుగా వేయకుండా మిక్సీ పట్టేస్తారు, అదే దీనికి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా. సో దానికోసము పుదీనా శుభ్రంగా కడుక్కొని అది మిక్సీ జార్లో తీసేసుకున్నా. అలాగే కొత్తిమీర కూడా, పుదీనా కంటే కొత్తిమీర ఇంకొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, అది కూడా శుభ్రంగా కడుక్కొని తీసుకున్నా. తర్వాత నేను 6 పచ్చిమిర్చి తీసుకున్నా, ఎందుకంటే అవి కారంగా ఉన్నాయి కాబట్టి నేను 6 తీసుకున్నా. తర్వాత 1 ఇంచ్ అల్లం తీసుకున్నా, దాన్ని కట్ చేసేసాను. ఒక 10 మన దగ్గర 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే కొంచెం మిరియాలు, ఆ తర్వాత ఒక 5-6 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఇది సోంపల్లి, తర్వాత జీలకర్ర, యాలుక్కాయలు నేను 3 తీసుకున్నా. తరువాత కొద్దిగా పెరుగు వేసేసి బాగా మెత్తగా గంధంలాగా మిక్సీ పట్టేసాను దీన్ని. ఈ మిక్సీ బాగా వర్క్ అవుతుందండి, ఎవరన్నా తీసుకోవాలనుకుంటే నేను ఇది రిఫర్ చేస్తాను. ఇంకా తర్వాత అది మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేశాను పొడవుగా. తర్వాత ఇంకా మనం పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని నేను గీ ఎక్కువ వేసుకున్నాను ఆయిల్ కంటే. సో గీ అండ్ ఆయిల్ 2 కలిపేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలి, ఏముంటే అవి, లేకపోయినా ఏం ఇబ్బంది ఏం లేదు, ఉన్న వాటితో చేసేసుకోవచ్చు. సో అవి వేసుకున్న తర్వాత అవి కొంచెం ఆయిల్లో వేగింతాయి, చిటచిట ఉంటాయి. అప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి, అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తే వాటర్ రిలీజ్ అయిపోయి వెంటనే ఆయిల్లో వేగిపోతాయి ఉల్లిపాయలు. తరువాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని వేయించేసుకోవాలి. అప్పుడే మనకి దీంట్లో పచ్చివాసన అనేది పోయి అందులో ఉన్న ఘాటు కూడా కొంచెం తగ్గుతుంది వేగితే. అందరూ ఈ గెరిటి చూసి ప్లాస్టిక్ అనుకుంటున్నారు, ఇది ప్లాస్టిక్ కాదు, సిలికాను. ఇది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అప్రూవ్ చేసిన సిలికాను, ఏం కాదు హెల్త్కి. మసాలా అంతా వేగి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఇందులో వచ్చిన చికెన్ వాటర్ రిలీజ్ అయిపోయి ముక్క కొంచెం బ్రౌన్ కలర్లో వేగుతుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు కారం గరం మసాలా కూడా వేసాను ఇందులో. తర్వాత మనం కొంచెం వాటర్ పోస్తే కొద్దిగా ఉడుకుతుంది. ఆ లోపు నేను ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసి పక్కన మరిగించుకున్నా. ఇదంతా వేగిన తరువాత దీంట్లోనే మనం నానబెట్టుకున్న అది ఉంటుంది కదా రైస్, అవి కూడా వేసేసి కొంచెం అటు ఇటుగా కలుపుకొని కొంచెం వాటర్ ఇంకిపోవాలి ఆ రైస్లో ఉన్న వాటర్. అలా ఇంకిపోయిన తర్వాత పక్కన మసులుతున్న వాటర్లో దీన్ని తీసుకెళ్ళి నేను కలిపాను, దాన్ని దీంట్లో పోయకుండా. మనకి ఎందుకంటే నేను రైస్ కుక్కర్ ప్రిఫర్ చేసేది, మనం అక్కడే కాచుకొని నిలబడాలి అడుగుంటుంది అని ఈ బాధ ఉండదు, అందుకని నేను రైస్ కుక్కర్లో వేస్తాను ఇప్పుడు. బిర్యానీ ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది అని అనగా నేను ఒక నిమ్మకాయ పిండేసుకున్నా. నిమ్మకాయ ఎందుకంటే దాంట్లో ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే వాటన్నింటిని బ్యాలెన్స్ చేస్తాను, నిమ్మకాయ పిండాను. బిర్యానీలోకి ఇక్కడ బెంగళూరు వాళ్ళు ఏంటంటే చికెన్ కబాబు అని చికెన్ పకోడీ ఇవి ఇస్తారు, వాటితో తింటేనే బాగుంటుంది, అందుకని అవి కూడా సపరేట్గా చేశాను. కబాబులు వేస్తుండగానే బిర్యానీ ఉడికిపోయి నాకు స్విచ్ పడిపోయింది కుక్కర్ది. తర్వాత నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చాను. ఆలోపు చికెన్ కబాబ్ కూడా రెడీ చేసేసుకున్నా. మెతుక్కు అంటే అంటుకోకుండా బాగా వచ్చింది బిర్యానీ. దీనికి నాకు ఎలా అనిపించిందంటే ఈ దొన్నె బిర్యానీ మనకి పుదీనా రైస్ అంటారు కదా, సేమ్ ఒకేలాగుంది. పుదీనా రైస్లో చికెన్ కలిపితే ఎట్లా ఉంటుంది అట్లానే ఉంది. సేమ్ పేస్ట్, కాకపోతే 4AM బిర్యానీ అంటారు కదా, దానికి కొద్దిగా ప్యాటర్న్ మారుతుంది, రిమైనింగ్ అంతా సేమ్. ఈ ఒక్క పేస్ట్తో మనం పుదీనా రైస్ కొత్తిమీర రైస్ అన్నీ చేసుకోవాలి.